ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, దేవుడు ఉన్నారు అనేది ఎంత సత్యమో దేవుని బిడ్డలు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, దేవుని బిడ్డలు పోషించబడతారు, దేవుని బిడ్డలు దీవించబడతారు, దేవుని బిడ్డలు శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు, దేవుని బిడ్డలు ఆదరించబడతారు, దేవుని బిడ్డలు ఓదార్చబడతారు, దేవుని బిడ్డలు దేశం యొక్క ఉన్నత స్థాయిలో నిలబడతారు, దేవుని బిడ్డలు అన్ని విషయాల్లో తలగా ఉంటారు అన్నది కూడా అంతే సత్యం అండి. ఇందులో సందేహము ఏమాత్రము లేదండి. కారణం ఏంటి? దేవుడు ఉన్నారు కదా. దేవుడు ఉన్నారు అనేది ఎంత సత్యమో దేవుడు తన బిడ్డలను పోషిస్తారు, దీవిస్తారు, గొప్ప స్థాయిలో ఉంచుతారు అన్నది కూడా అంతే సత్యం. కాబట్టి దేవుడు ఉన్నారు అన్న మాటను బట్టి మనం ధైర్యంగా ఉండాలి. చాలామంది వ్యక్తులు వారు ఎదుర్కొంటున్న కష్టాలు, వారు ఎదుర్కొంటున్న బాధలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి సందేహపడుతూ ఉంటారు కదా. దేవుడు ఉన్నారా? దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ బాధలు, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ ఇబ్బందులు, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ రోగాలని దేవుణ్ణి సందేహిస్తూ ఉంటారండి. గమనించాలి, దేవుడు తన బిడ్డలను కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటారండి. దేవుడు తన బిడ్డల విశ్వాసాన్ని కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు ఉన్నారు అని సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు తన బిడ్డలను ఆశీర్వదిస్తారు, పోషిస్తారు, దీవిస్తారు, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని అందిస్తారు అని సత్యాన్ని గుర్తిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గమనించాలి, దేవుడు ఉన్నారు అనేది ఎంత సత్యమో రేపటి దినాన దేవుని బిడ్డలకు శ్రేష్టమైన పరలోక రాజ్యం ఉన్నది కూడా అంతే సత్యం. సందేహమేమీ లేదండి. మన జీవితం ఎలా ఉన్నది?